ఫిక్స్డ్గా ఇస్తామని చెప్పేసి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆశా వర్కర్కి ఆ రకంగా నిధులు కేటాయించాలి అనేటువంటి డిమాండ్ మీద మనం ఎమర్జెన్సీ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి మినహాయించి మిగతా అన్నిటి కూడా పనులు బంద్ చేసి మనం సమ్మెలో ఉన్న సంగతి మనకందరికీ తెలుసు. అందులో భాగంగానే మొన్న నియోజకవర్గాలలో ధర్నాలు చేసినాం. ఈరోజు వరంగల్, హనుమకొండ అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా ధర్నా జరుగుతూ ఉన్నది. ఆ ధర్నా పిలుపు మేరకు రావడం జరిగింది. మరి గత 2 బడ్జెట్లు మొన్న ప్రవేశపెట్టినటువంటి 3 బడ్జెట్లలో మనకి నిధులు కేటాయించకుండా ఇప్పటికి కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఏ రకంగా మనకు 18,000 రూపాయల వేతనం చేస్తారో మనం ఆలోచించాలి. ఇప్పటికీ ప్రతి ఆశా కార్యకర్త ఉన్న కరోనా కాలం కానించిన ఇప్పటి వరకు కూడా చాలామంది ఆశలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. తన కుటుంబాలు తమ పిల్లల్ని వదిలేసి ప్రజల కోసం, జనం కోసం, ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల కోసం పనిచేస్తూ ఉంటే మరణించినటువంటి ఆశాలకి ఈ ప్రభుత్వం పట్టించుకొని ఆదుకునేటువంటి లేనేటువంటి పరిస్థితి ఉండేది. అదే కాకుండా అట్లా 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి, మట్టి ఖర్చులకి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ కూడా మనం పెడతా ఉన్నాం. ఇప్పటికీ మనం స్పందించకపోతే, ఇప్పటికీ మనం పోరాటాలు చేయకపోతే ఇక మనకి వద్దనేటువంటి ఆశ లేదు. 1 సంవత్సరం గడువుచ్చాం, 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ 3వ బడ్జెట్లో కూడా మన ఆశలకి జీతం అనేటువంటిది పెన్షన్ అనేటువంటి ఆశ లేదు. పైగా వచ్చే జీతం కూడా నెల 1వ తారీఖు వచ్చే జీతం కూడా ఈరోజు మళ్ళా 2 నెలలు 3 నెలలు పెండింగ్లో పోతూ ఉన్నాయి. వచ్చే జీతం రావట్లేదు. పైగా ఇచ్చినటువంటి మాట కూడా అమలు దిశగా సాధించేటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కాబట్టి ఈరోజు మనం ఎమర్జెన్సీ సర్వీసులు వినాయించి మిగతాయి మనం సమ్మెలోకి పోతాము. ఇప్పటికీ మెడికల్ ఆఫీసర్లకి, కమిషనర్ నుంచి డిఎంఎడ్ఎస్లకి లెటర్లు వచ్చినాయి, సర్క్యులర్లు వచ్చినాయి. మీరు ఎవరెవరు పనిలో ఉన్నారు, ఎవరెవరు పనిలో లేరో రాసి ఇవ్వమని చెప్పేసి అంటా ఉన్నారని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ నుంచి, ఏఎన్ఎంల నుంచి మన ఆశలకు ఫోన్లు వస్తాం. మనం అంటున్నాం ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇస్తామని చెప్పి, ఉద్యోగ భరోసా ఇస్తామని చెప్పి, నెలకు 18,000 వేతనాన్ని చెల్లిస్తామని చెప్పి, వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి, అన్ని రకాల వసతుల కల్పన చేస్తామని చెప్పి, మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని వర్గాలకు మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇలా ఆశా వర్కర్లకు కూడా మోసం చేసింది. ఇలా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా బజార్లో పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇవాళ అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా వివిధ దశల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా ఇవాళ కలెక్టరేట్లో ముట్టడించడం జరిగింది. ఇవాళ ఆ షెడ్యూల్ను అనుసరించి మా జిల్లా బీఆర్టీ కమిటీ మరి అధ్యక్షులు మా మిత్రుడు గోరి యువరాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఇవాళ కదిలొచ్చి నిరసన ర్యాలీ చేపట్టడమే కాకుండా కలెక్టరేట్ ముట్టడి ఇవాళ చేపట్టడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆశా వర్కర్ల యొక్క మనోవేదన ఏందో, వారి బాధలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టుకొని బయటకు వెళ్ళడం. జిల్లాకు చెందినటువంటి మహిళా మంత్రులు ఉన్నారు, జిల్లా చెందిన అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, ఆశా వర్కర్లకు మేము వస్తే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికంటే 2 అంతలు మిండంటి ఇస్తామని చెప్పారు. నెలకు 18,000 కనీస వేతనాన్ని ఇస్తామని చెప్పారు. వారికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. వారి పని గంటలను తగ్గిస్తామని చెప్పారు. ఇవాళ ఆశా వర్కర్లకు ఎక్కడ, ఏ గ్రామంలో, ఏ పల్లెలో, ఏ మారుమూల ప్రాంతంలో, ఏ తండలో, పట్టణంలో, ఏ గల్లీలో కూడా ఎవరికి ఆపద వచ్చినా, అనారోగ్య సమస్య ఏర్పడ్డా అన్ని రకాల మరి పర్యవేక్షణ చేయాల్సింది క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు మాత్రమే. వారికి అనేక మానసిక ఒత్తిడితోటి వారి కుటుంబంలో ఉన్నటువంటి మరి పిల్లలకు కూడా సమయాన్ని ఇవ్వకుండా, వారి కుటుంబానికి సమయం ఇవ్వకుండా అనేక ఎక్కువ గంటలు పని కూడా చేసుకుంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ వేతనం మాత్రం పెంచలేదు. ఒక్కవరకేమో కాకుండా అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా బీఆర్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆందోళనలను దిగొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తూ ఉన్నది. బడ్జెట్ సమావేశంలో ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నారు. 2 మంత్రివర్గంలో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆశా వర్కర్ల గురించి పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ వారికి బుద్ధి చెప్పాలంటే
ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తాం, బీఆర్టీయూను బలపరుస్తాం. బీఆర్టీ ఇచ్చేటువంటి ఆందోళనలో మరి ఆశా వర్కర్లు పాల్గొన్నటువంటి అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో మరింత మరి ఉద్వేగభరితంగా ఈ యొక్క పోరాటాన్ని నిర్మిస్తామని చెప్పి ఖచ్చితంగా ఆశా వర్కర్ల యొక్క హక్కుల సాధన జరిగేంత వరకు, కాంగ్రెస్ పార్టీ మెడలు విరిచేంత వరకు కూడా మేము వారికి వెన్నట్టు ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిర్ణయించి నిధులు బహిష్కరించి సమ్మెలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి గత జనవరి నుంచే ఇప్పటి వరకు 2 నెలల పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ 2 ప్రధాన డిమాండ్ల మీద ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా ఆశా వర్కర్కి 18,000 రూపాయల వేతనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటి జరగలేదు. బడ్జెట్ కేటాయింపులు జరగకుండా ఏ రకంగా ఆశాలకు వేతనాలు పెంచుతారో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ ఆఫీసులో ధర్నాలతో కాదు, రేపు 28వ తారీఖు చెలో అసెంబ్లీ ముట్టడి పెట్టి నిరవధిక సమ్మెకు కూడా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం దిగి రావాలి. ఎన్నికల్లో వచ్చినటువంటి హామీల మేరకు నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్టీయూ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.